ఇడ్లీ బ్యాటర్ని తీసుకుందాం ఒక బౌల్లోకి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి కావలసినంత ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది తెల్ల ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ పిండి అండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించాను కదా, ఈ గరిటెతో ఒక 4-5 గరిటెల పిండి అయితే తీసుకున్నాను. దానికి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. మీరు ఒక గరిటెకి 1 టేబుల్ స్పూన్ పిండి చొప్పున వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వేసుకోవద్దు, బట్ తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. నేను 4-5 గంటలకి ఒక 3 టేబుల్ స్పూన్లంత పిండి వేసుకున్నాను అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా. అంతా పిండిలోకి పిండి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్నామంటే బ్యాటర్ రెడీ అవుతుంది. మీకు అప్పుడప్పుడు ఎప్పుడు ఒకేలాంటి ఈ తెల్ల ఇడ్లీలు తినబుద్ధి అవ్వట్లేదు, ఇంకా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించినప్పుడు ఇలాగా రాగి పిండి వేసుకొని చేసుకోండి. అదే ఇడ్లీ రవ్వ బ్యాటర్తోనే ఇలా రాగి పిండి యాడ్ చేసుకొని చేసుకుంటే రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. కావాలంటే నిక్కర్ రాగులతో కూడా చేసుకోవచ్చు, బట్ అలా చేసుకోవడానికి రాని వాళ్ళకి ఇది కూడా చాలా ఈజీ మెథడ్. నేనైతే పిల్లలకి ఈరోజు డైలీ అదే బాగోదు, అప్పుడప్పుడు నేను ఈ మధ్యన రాగి పిండితో చేయట్లేదు, అందుకే ఇలా ఇడ్లీ బ్యాటర్లోకి రాగి పిండి యాడ్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి ఇడ్లీలు అయితే చేస్తున్నాను. నేను ఇందుట్లో సోడా, ఈను ఇలాంటివి ఏవి యాడ్ చేయలేదు. చాలా బాగుంటాయండి టేస్ట్ అండ్ హెల్త్ కూడా అంతే మంచిది. మీకు వీటిని తుంచి కూడా చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉంటాయో అండ్ అలాగే ఎంత స్పాంజీగా బౌన్సీగా వస్తాయో చూడండి. మనం ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ కరెక్ట్ అదే పొజిషన్కి వెళ్తే ఇడ్లీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా దూదిలాగా మెత్తగా ఉన్నట్టు. చూసారు కదండి, మీకు ఇప్పుడు తుంచి కూడా చూపిస్తున్నా చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. రాగుల్లో కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది. వీలైనంత వరకు పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా ఇష్టమైతే కనుక మీరు కూడా పెట్టొచ్చు. సో ఈరోజు నేనైతే మా పిల్లలకి ఇలాగా రాగి ఇడ్లీలు అండ్ చింతకాయల కాంబినేషన్తో చేసిన చట్నీ అయితే పెట్టాను లంచ్ బాక్స్కి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.